నా పేరు కె హరినాగరాజు. కేహెచ్ఆర్ హిందీ మోటివేషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను నిజమైన స్నేహితుడికి ఉండే లక్షణాలు, రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు అంటే ఎలా ఉంటాడు, లక్షణాలు ఎలా ఉంటాయనే నాకు తెలిసిన నా పరిజ్ఞానం మేరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. విద్యార్థి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఎదుగుతూ వాడు నిత్య జీవితంలో ప్రవేశించే దగ్గర నుంచి వాడు జీవిత చర్మార్థం వరకు అనేక మంది స్నేహితులు ఉంటారు. కొద్దిమందితో తీర్థయాత్రలు చేస్తాడు, కొద్దిమంది టూరిస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, హోటల్కి వెళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా రకరకాల స్నేహితులు ఉంటారు. ఇందులో నిజమైన ఫ్రెండ్ ఎవరు, ఎలా ఉంటాడు? నిజమైన ఫ్రెండ్ అంటే, నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఆశించడు. నేను నీకు ఇది చేశాను, నువ్వు నాకు ఏం చేస్తావు అనడం. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా స్నేహితుడు కష్టంలో ఉంటే వస్తాడు, సుఖంలో ఉంటే రాడు. నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు పిలవసరం లేదు, విషయం తెలిస్తే అర్ధరాత్రి కాడైనా వచ్చి ఆ సమయాన్ని బట్టి మాట సాయమా, డబ్బు సాయమా, శారీరకంగా చేయగలిగిన సాయమా, ఏ విషయమైనా ఏ సాయమైనా చేసి వెళ్ళిపోతాడు. ఎంత దూరమైనా వస్తాడు, విషయం తెలిస్తే నిజమైన స్నేహితుడు ఎంత దూరమైనా వస్తాడు, ఎన్ని ప్రయాసాలైనా పడతాడు. ఇక్కడ నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా ఫలితాలను ఆశించడు. నేను వీడికి ఇది చేశాను, వీడు నాకు ఏం చేస్తాడు, నాకు భవిష్యత్తులో ఉపయోగపడతాడా, వీడి వల్ల లాభం నాకు ఏమైనా ఉందా, వీడి వల్ల నష్టం ఉందా, వీడు ఇప్పుడు మనకి ఈ వ్యక్తికి సాయపడితే భవిష్యత్తులో వీడు మనకి సాయపడతాడా అనే వ్యాపార దృక్పథంగా అస్సలు ఆలోచించడు. అది రియల్ ఫ్రెండ్. ఇంకా మనకి రియల్ ఫ్రెండ్ని ఉండే లక్షణాలు ఇవి. కొంతమంది స్నేహితులు ఉంటారు, సమయానుగుణంగా మన పని ఉంటే మనతో సాంగత్యం చేసి పని చేయించుకెళ్ళిపోతారు. మనతో పని చేయించుకోవడానికి, మన మెప్పు పట్టడానికి, మన మెప్పించడానికి పొగుడుతూ ఉంటాడు. ఏ పని చేసినా నీ అంత గొప్పవాడు లేడంటాడు. ఎప్పుడు పోవడమే పని. భజన పరులు నాలుగు కబుర్లు చెప్పడం, టిఫిన్ టైంలో టిఫిన్, భోజనం టైంలో భోజనం, టీ టైంలో టీ తాగడం, వెళ్ళిపోవడం. అది నిజమైన స్నేహితుడు ఎప్పుడు మనకి ఇబ్బంది పెట్టడు. కానీ ఈ స్నేహ రూపంలో ఉండే వీళ్ళు ఒక రకంగా శత్రువే. వీళ్ళు చాలా ప్రమాదం. వీళ్ళు అవసరమైతే వాళ్ళ స్వలాభం కోసం నిన్ను ఇటువంటి గోతులుగానే దించేస్తారు, నీకు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. వాడికి లాభం ఉందంటే నీకు రెండు మంచి మాటలు చెప్పి నీతోటి ఎటువంటి పనన్నా చేయించి వాడికి రూపాయి లాభం ఉందంటే నీకు 10 రూపాయలు లాభం వచ్చిన మంచి పని చేయమని నీకు సలహా ఇచ్చి చేయించి వెళ్ళిపోతాడు. నిజమైన స్నేహితుడు అలా కాదు. నిజమైన స్నేహితుడు నువ్వు చేసే పని మంచి పని కాకపోతే ఇది తప్పు అని చెప్తాడు. అవసరమైతే నీకు దెబ్బలాడతాడు. నువ్వు చేసే పని తప్పు అంటాడు. నీతో దెబ్బలాడు ఎలా అంటే ఎంత తారాస్థాయికైనా దెబ్బలాడని దిగుతాడు. కానీ నువ్వు చేసే తప్పు పని మాత్రం అంగీకరించడు. నువ్వు చేసే తప్పు కాదు మంచి అని అండవు. నువ్వు తప్పు అయితే తప్పు అని చెప్తాడు. అది రియల్ ఫ్రెండ్ యొక్క లక్షణం. ఈ స్నేహ రూపంలో ఉండేటువంటి ఈ శత్రువులు, అంటే శత్రువుని అనుకోలేము, వాళ్ళు సమయానుకూలంగా వ్యవహరించే స్నేహితులు ఉన్నారు చూడండి. వాడికి లాభం కోసం నీతోటి ఎటువంటి పనినా చేస్తాడు. నీతో వ్యాపారం పెట్టిస్తాడు. నీతో వ్యాపారం పట్టిస్తే వాడికి ఏదో లాభం ఉంది, వాడు ఏదో సరుకు అమ్ముతాడు, అయితే వాడికి ప్రాఫిట్ ఉంది, నాకు కబుర్లు చెప్తాడు, నీతోటి బాగుంది అంటాడు, వ్యాపారం స్టార్ట్ చేయించేస్తాడు, నేను ముంచేస్తాడు, నీ కోట్ల ఆస్తి నష్టం వచ్చితే నీకు మళ్ళీ కనిపించడు. అది స్నేహ రూపంలో ఉండే శత్రువు యొక్క లక్షణం. నిజమైన మిత్రుడు యొక్క లక్షణం అవసరమైతే నేను దెబ్బలాడతాడు, నీ చెడు పని మాత్రం
చేయనివాడు. నీకు కష్టమైతే అర్ధరాత్రికైనా వస్తాడు. ఆ సమయానుగుణంగా నీకు సాయం చేసి వెళ్ళిపోతాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ను ఆదరించండి. చివరున్న గంట సింబల్ నొక్కి నాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను.